గుడ్ మార్నింగ్ చిల్డ్రన్. మనము 15th లెసన్లో ఇంకా కొన్ని వర్డ్స్ ఉన్నాయి. ఆ వర్డ్స్ చెప్పుకొని వాటికి ఇంగ్లీష్ మీనింగ్ కూడా చెప్పుకుందాం. ఇక్కడ కొన్ని పదాలు ఉన్నాయి చూడండి. ఆ ఒక్కొక్క అక్షరం కలుపుగా ఏర్పడిన పదాలు అంటే 4 అక్షరాలు ఇచ్చారు. ఫస్ట్ చూడండి, టా మా టా మా కలిపితే టమ్ 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 టమ్. దీన్ని మనము ఏం చదవాలి? టమ్ టమ్ అని చదవాలి. దాన్ని ఇంగ్లీష్లో మనం ఎగ్గిగ్ అని అంటాం. అంటే ఇది గుర్రపు బండి, గుర్రంతో లాగే వంటి బండి ఉంటుంది, ఏదైతే ఉంటుందో అది మనం గుర్రపు బండి. ఇక్కడ బొమ్మలో కూడా ఇచ్చారు కదా, ఒక అతను ఆ గుర్రపు బండిని నడుపుతున్నాడు. వెనకాల గుర్రపు బండిలో చాలామంది కూర్చున్నారు కదా. ఒక ఫాదర్, మదర్, తర్వాత ఒక సన్ కూడా ఉన్నాడు మనకి అందులో. నెక్స్ట్ చూడండి, కా టా హా లా అంటే ఇది కట్హల్ అంటే ఏంటి? జాక్ ఫ్రూట్, పనసకాయని మనము కట్హల్ అంటాం హిందీలో, కట్హల్. తర్వాత నెక్స్ట్ చూడండి, పా నా ఘా టా పన్ఘట్ అంటే ఏంటి? ఇక్కడ చూడండి, మనకేముంది? ఒక నెయ్య ఉంది చుట్టూరు, దీని చుట్టూరు రౌండ్గా కింద కూడా ఇలాగ గచ్చులాగా ఎత్తుగా చేసి కూడా ఉంది. దాన్ని పైప్ ఫ్రమ్ విచ్ పీపుల్ డ్రా వాటర్. తర్వాత చూడండి, హల్దర్ అంటే ఎవరు? హల్ అంటే ఏంటి? మనకి ఇక్కడ నాగలి, పొలం దున్నడానికి ఉపయోగించే నాగల్ని హల్ అంటారు. హల్దర్ అంటే ఎవరు? కిసాన్ అంటే రైతుని హల్దర్ అని కూడా అంటారు. ఇక్కడ మనం ఇంగ్లీష్లో అయితే ఫార్మర్ అని చెప్పుకుంటాం, అదే హిందీలో అయితే హల్దర్ అని, కిసాన్ అని కూడా హిందీలో అంటాం. మనం ఒకసారి వారాలు చెప్పుకుందాం చూడండి. టమ్ టమ్ ఎగ్గిగ్, టమ్ టమ్ ఎగ్గిగ్. కట్హల్ జాక్ ఫ్రూట్, కట్హల్ జాక్ ఫ్రూట్. పన్ఘట్ from which people draw water. తర్వాత హల్దర్ ఫార్మర్. టమ్ అంటే ఎగ్గిగ్ అంటే గుర్రపు బండి, గుర్రంతో లాగే బండిని మనము టమ్ అంటాం. ఇది ఇంగ్లీష్లో అయితే ఎగ్గిగ్ అని చెప్తాం. తర్వాత చూడండి, కట్హల్ అంటే ఏంటి? జాక్ ఫ్రూట్ అంటే పనసకాయ. మనం దాన్ని ఏమంటాం హిందీలో? కట్హల్ అని అంటాం. తర్వాత పన్ఘట్ అంటే నుయ్య, రౌండ్గా ఉంటుంది కదా నుయ్య, నీళ్ళు తోడుకునే బావిని మనము ఇక్కడ పన్ఘట్ అంటాం హిందీలో. పన్ఘట్ అంటే ఏంటి? నుయ్య, రౌండ్గా ఉండి అందులోంచి నీళ్లు తాగడానికి మంచినీళ్ళని తోడుకునే బావిని మనము పన్ఘట్ అంటాం. దాన్ని ఇంగ్లీష్లో పైప్ ఫ్రమ్ విచ్ పీపుల్ డ్రా వాటర్. తర్వాత హల్దర్ అంటే ఎవరు? రైతుని హల్దర్ అంటాము హిందీలో, కిసాన్ అని కూడా అంటాము. ఇక్కడ మనము ఇంగ్లీష్లో అయితే ఫార్మర్ అని చెప్పుకుంటాం. మళ్ళీ చూడండి, టమ్ టమ్ ఎగ్గిగ్. కట్హల్ జాక్ ఫ్రూట్. పన్ఘట్ ఫ్రమ్ విచ్ పీపుల్ డ్రా వాటర్. హల్దర్ ఫార్మర్. మీరు చక్కగా ఈ 4 వర్డ్స్ హిందీ టు ఇంగ్లీష్ రాసుకొని నోట్స్లో, అంటే హిందీ పదం రాసుకొని పక్కన ఇంగ్లీషు వర్డ్ కూడా రాసుకొని చక్కగా నోట్ చేసుకోవాలి. ఈ 4 పదాలు నోట్స్లో మీరు